నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నిన్న ఉదయం మనం చూసుకుంటే ఇరాక్ నుంచి 2 డ్రోన్లు అయితే కువైట్ ఉత్తర సరిహద్దు వద్ద అవుట్ చెక్ పోస్టులను లక్ష్యం చేసుకుని దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్తి నష్టం జరిగింది కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అలాగే కువైట్ పైన దాడి జరిగిన నేపథ్యంలో మొదటిసారి ఇరాక్ ప్రధానమంత్రి అయితే తెలపడం జరిగింది, ఇరాన్ దాడులు చేయలేదన్నమాట. ఇరాక్ దేశం చాలా మంది కామెంట్లలో కూడా అడుగుతూ ఉన్నారు, ఇరాకా క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి. నిన్న దాడి చేసింది ఇరాక్ దేశం అనమాట, ఇరాన్ కాదు. అలాగే కువైట్ పైన జరిగిన దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపైన విచారణ జరిపేందుకు దర్యాప్తునకు ఆదేశించాలని చెప్పేసి ఇరాక్ ప్రధానమంత్రి మహమ్మద్ షియా ఆల్ సుదాని ఆదేశించినట్లు ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అబ్దుల్ అమీర్ ఆల్ షమ్మరీ గారు ప్రకటించారు. ఆల్ షమ్మరీ గారు మాట్లాడుతూ తన కువైట్ సోదరుడైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారితో టెలిఫోన్ సంభాషణ జరిపానని, ఈ సందర్భంగా వారు శుక్రవారం ఉదయం కువైట్ భూభాగంలో ఒక సరిహద్దు పోస్టు పైన 2 డ్రోన్లతో జరిగిన దాడికి దారి తీసిన పరిస్థితులపైన చర్చించారని ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దురాక్రమణ మరియు విధ్వంసక చర్యలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఆల్ షమ్మరీ గారు తీవ్రంగా ఖండించారు. ఇరాక్ మరియు కువైట్ మధ్య సోదర సంబంధాల ప్రతిష్టను దెబ్బతీస్తాయని, ఈ 2 సోదర దేశాల మధ్య చారిత్రక బంధాల స్వభావాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి, అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాక్ నుంచి దాడి చేశారు కానీ ఇరాక్ ప్రధానమంత్రికి కానీ ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు దాడి చేశారని తెలియదన్నమాట. అంటే వాళ్ళు తీవ్రవాదులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇరాన్కు అనుకూలంగా ఇరాక్లో ఉన్న మిలీషియాలు కావచ్చు అనమాట. ఇప్పటి వరకు తమ దేశం నుంచి దాడి జరిగినా సరే కానీ ఎవరు చేశారని చెప్పేసి ఇరాక్ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం ఆ దేశంలోని పరిస్థితులను అర్థం పడుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.